హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. ప్రెగ్నెన్సీలో వజినల్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తున్నట్లయితే మనకు నార్మల్ డెలివరీ అవుతుందా? దీనినే తెలుగులో కటిభాగం నొప్పి లేకపోతే యోని నొప్పి అంటూ ఉంటారు. మరి 9వ నెల ప్రెగ్నెన్సీలో ఈ కటిభాగం నొప్పి అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీనివల్ల మనకు నార్మల్ డెలివరీ అవుతుందా అనేటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా 8th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు కూడా బేబీ నార్మల్ పొజిషన్లో అంటే బ్రీచ్ పొజిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే 8th మంత్ కంప్లీట్ అయిపోయి 9th మంత్లోకి ఎంటర్ అవుతామో ఆ టైంలో మనకి బేబీ అనేది తన పొజిషన్ని చేంజ్ చేసుకుంటుంది. అంటే బేబీ డ్రాపింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో బేబీ డ్రాపింగ్ జరిగినప్పుడు బేబీ హెడ్ అనేది కంప్లీట్గా యోని భాగం వైపు పడడం వల్ల మనకి పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో దీనివలన మనకి ఎటువంటి యూజెస్ ఉన్నాయంటే దీనివల్ల మనకి సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అవుతుంది. అలాగే సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అవుతుంది. అలాగే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే బేబీ డౌన్ పొజిషన్కి రావడమే నార్మల్ డెలివరీకి కావాల్సినటువంటి ఒక మంచి సైన్. అలాగే ఇంకోటి సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు పెయిన్ అనేది ఎక్కువ రావడం వల్ల సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు కొంచెం వాకింగ్ చేస్తున్నట్లయితే మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్.